ఓకే. అయితే మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా. లేదు మనకి చాలా ఉంది కథ. ఏం కాదు. సో ఐ హోప్ దిస్ సక్సెస్‌ఫుల్. థ్యాంక్ యూ గురు. సో మీరు అనుకున్న బడ్జెట్‌లోనే అయిందా? 100% అంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. ఓకే. కొంచెం ఒక 20% ఎక్కువైంది. సో అంతే గురు. యెస్ సార్. థ్యాంక్ యూ. ఐ యామ్ థ్యాంక్ యూ హోపింగ్ సో ఫర్ యువర్ మచ్. సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్. హాయ్ శివాజీ గారు. సో మీ కంబ్యాక్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇది మీ లీడ్ మూవీ అనుకోవచ్చా? ఇది మీ లీడ్ మూవీ ఇదే ఫస్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హీరోగా ఇదే ఇది శివాజీ గారి మూవీ అనుకోవచ్చా మనం? పక్కాగా అనుకోవచ్చు. ఓకే. సో ఇది మేము ఫ్యామిలీ వెంట చూడాలా? అదే ఎలా తీసుకోవచ్చు ఈ సినిమాని? అసలు సింగిల్గా కూడా వెళ్ళి చూడొచ్చు. దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఈ సినిమాని మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైటిల్ అనేది మీరు తీసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి? అంటే ఆ 3 క్వాలిటీలు మా ముగ్గురులో ఉన్నాయి, అందుకే ఇది పెట్టామండి. అది మనకి 90sలో వచ్చిన ట్యూన్ కదా, అంతే రీజన్, వేరే ఏం లేదు. బాగా పాపులర్ టైటిల్ కాబట్టి దీన్ని తీసుకోవడం. సో మంగపతి నుంచి మీరు గట్టి కంబ్యాక్ ఇచ్చారు. సో దాన్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అవుతుందా, దానికి ఢీ కొట్టే క్యారెక్టర్ అవుతుందా? దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. మీకు ఈ సినిమాలో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ శ్రీరామ్ తాలూకు క్యారెక్టర్ ఆ హీరోయిక్ బిహేవియర్ ఇన్ సొసైటీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుందండి టువర్డ్స్ ఫ్యామిలీ.